students and my dear parents. JEE 2025 Session 1 examination answer key lo overall ga 15 questions అయితే రాంగ్ అయితే ఉన్నాయి. ఇందులో ఈ 15 క్వశ్చన్స్ కి బోనస్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే 15 into 4 ఓవరాల్ గా 60 మార్క్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ స్టూడెంట్ నుంచి వచ్చిన ఇన్పుట్స్, టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ కీ అబ్జెక్షన్ కూడా రేజ్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఏంటి, వాటి యొక్క ఆన్సర్స్ ఏంటి, ఎన్టీఏ ఏ ఆన్సర్ ఇచ్చింది, అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీకు క్లారిటీగా ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. ఏ షిఫ్ట్లో అసలు మార్క్స్ వస్తాయనేది కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. వెరీ ఇంపార్టెంట్, టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మనకు 22nd మార్నింగ్ షిఫ్ట్ కెమిస్ట్రీలో నో, ఫిజిక్స్లో అయితే మీకు ఇక్కడ క్వశ్చన్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. చూడండి, క్వశ్చన్ కూడా మీరు కావాలంటే నోట్ చేసుకోండి. క్వశ్చన్ ఐడి ఇస్తే కనుక ఒక్కొక్కరికి క్వశ్చన్ ఐడి వేరువేరుగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. గివెన్ బిలో ఆర్ ద టూ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్లో ఎన్టీఏ ఇచ్చిన ఆన్సర్ 2, కానీ యాక్చువల్గా ఆన్సర్ 1 కరెక్ట్ అవుతుంది ఈ క్వశ్చన్ సంబంధించి. నెక్స్ట్ వన్, మ్యాథ్స్లో ఏ క్వశ్చన్స్ అయితే లేవు. 22nd ఈవినింగ్ షిఫ్ట్స్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ద కాంపౌండ్ విత్ మాలిక్యులర్ ఫార్ములా క్వశ్చన్ ఆన్సర్ అనేవి యాక్చువల్గా 8 and 6 బోత్ కావాలి, కానీ ఎన్టీఏ వాళ్ళు ఓన్లీ 8 మాత్రం ఇచ్చారు. సో ఇక్కడ 6 అని మెన్షన్ చేసిన స్టూడెంట్స్ కూడా మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫిజిక్స్లో ఏమీ లేవు. తర్వాత ట్రూత్ టేబుల్ క్వశ్చన్ సంబంధించి మీకు ఎన్వార్, అండ్ గేట్, ఎన్ఏఎన్డి, ఓఆర్ గేట్. సో ఇక్కడ ఎన్టీఏ ఆన్సర్ 1 అని మెన్షన్ చేసింది, కానీ ఇది బోనస్ అవుతుంది. యాక్చువల్గా మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అయితే నిల్ ఉంది, ఫిజిక్స్లో అయితే ఈ క్వశ్చన్ ఉంది, నిల్ అని కాదు. నెక్స్ట్ 23rd మార్నింగ్ షిఫ్ట్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ లేవు. ఫిజిక్స్లో ఏ పాయింట్ పర్టికులర్ ఆఫ్ ఛార్జ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇక్కడ క్వశ్చన్ డిస్ప్లేలో ఉంది, చూసుకోండి. ఇది బోనస్ అవుతుంది ఎన్టీఏ, ఎందుకంటే ఆన్సర్ 4 అని ఇచ్చింది మనకు, ఆప్షన్ 4 అనేది A/R. కానీ ఇక్కడ యాక్చువల్గా ఇది క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఆప్షన్ అనేది A/R 3 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ఆప్షన్లో ఇచ్చిన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఎన్టీఏ ఇచ్చిన ఆప్షన్ 4 అనేది కాదు. ఇక్కడ ఏది కూడా మ్యాచ్ అవ్వడానికి ఛాన్స్ లేదు, కాబట్టి ఇది బోనస్ అయిపోతుంది. సో దీనికి ఏ క్వశ్చన్ కరెక్ట్గా టిక్ చేసినా స్టూడెంట్స్కి మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సొల్యూషన్ చేసుకుంటే మీరు ఒకసారి సొల్యూషన్ కూడా నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఏ పాజిటివ్ అయాన్ ఏ అండ్ ఏ నెగిటివ్ అయాన్ బి హ్యాస్ చార్జెస్. ఈ క్వశ్చన్ ఉంది కదా, ఇది కూడా బోనస్ అవ్వడానికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సాల్వ్ చేస్తే చార్జ్ ఈజ్ నాట్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అవుతుంది, కానీ ఎన్టీఏ ఇచ్చిన ఆన్సర్ వేరేగా ఉంది. 23rd ఈవినింగ్ షిఫ్ట్ స్టూడెంట్స్కి అయితే ఎటువంటి క్వశ్చన్స్ లేవు. మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్ప్లేతో పాటు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్లో ప్రతి రౌండ్లో మీరు డిసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అసలు మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ ఏ సీట్ వస్తుంది, మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఏ కాలేజ్ ఎలా ఉంటుంది, కాలేజెస్ యొక్క రివ్యూస్ ఏంటి, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ వెంటనే జాయిన్ అవ్వండి. లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా సరే. 24th మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ లేవు. ఇక్కడ ఆల్రెడీ టాప్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఈ కీ అబ్జెక్షన్ రేజ్ చేశారో అవి మీకు ఇన్ఫామ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఇక్కడ చూపించినవి కాకుండా మీకు ఏమైనా కీ అబ్జెక్షన్స్ ఉన్నాయంటే కనుక మీ ఎగ్జామ్ డేటు, షిఫ్ట్, ఆ క్వశ్చన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏంటి, క్వశ్చన్ ఐడి అయినా మెన్షన్ చేస్తే అవి కూడా అవుతాయో లేదా అనేది మనం యాడ్ చేసి మళ్ళీ చెప్పడం జరుగుతుంది.
యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ వరకు అయితే ఈ క్వశ్చన్స్ అయితే రాంగ్ క్వశ్చన్స్, బోనస్ మార్క్స్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ 28th మార్నింగ్ షిఫ్ట్ కెమిస్ట్రీలో ఏ మాలిక్యూల్ P on treatment with acid undergoes rearrangement and gives Q క్వశ్చన్ ఉంది కదా. సో దీనికి ఆన్సర్ 2 and 4 కరెక్ట్ అవుతాయి, కానీ ఎన్టీఏ ఓన్లీ 2 అని మాత్రం ఇచ్చింది కాబట్టి 4 సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ కూడా మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ సంబంధించి స్టేబుల్ ఆక్సిడైజేషన్ స్టేట్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఇందులో ఎన్టీఏ ఆప్షన్ 3 ఇక్కడ ఇచ్చింది 3 అని, +4 and +1 అని ఇచ్చింది, కానీ యాక్చువల్గా +4 and +3 అవుతుంది. కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ +2 ఎవరైతే ఇక్కడ +4 and +3 అని సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇన్ ఏ మెజర్మెంట్ ఫిజిక్స్ క్వశ్చన్ ఇట్ ఈస్ ఆస్క్డ్ టు ఫైండ్ మాడ్యూల్ ఆఫ్ ఎలాస్టిసిటీ క్వశ్చన్ ఉంది. ఎన్టీఏ ఆప్షన్ 4 అని ఇచ్చింది, కానీ ఆన్సర్ 0 అవుతుంది. దీనికైతే మార్క్స్ రావడం జరుగుతుంది స్టూడెంట్స్ ఎవరైనా 4 సెలెక్ట్ చేసిన వాళ్ళకి. 28th మళ్ళీ ఈవినింగ్ షిఫ్ట్లో కనుక చూసుకుంటే కెమిస్ట్రీ అజ్యూమ్ ఏ లివింగ్ సెల్ విత్ 0.9% క్వశ్చన్ ఉంది కదా. ఇది బోనస్ అవుతుంది ఎందుకంటే ఎన్టీఏ ఆప్షన్ 4 ఇచ్చింది, కానీ కరెక్ట్ ఆన్సర్ అనేది వేరేగా ఉంటుంది. ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో ఇక్కడ ఏ ఆన్సర్స్ లేవు. ఇక్కడ మీకు బోనస్కి ఆప్షన్ వేరే సెలెక్ట్ చేయడానికి డిఫరెన్స్ అయితే ఉంది. ఏంటంటే బోనస్ అంటే ఏంటి అంటే ఎన్టీఏ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదు ఆన్సర్ అనేది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ మీరు 1, 2, 3, 4లో ఏది సెలెక్ట్ చేసినా అందరికీ మార్క్స్ రావడం ఛాన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ ఆప్షన్స్లో ఎన్టీఏ 2 అని ఇచ్చింది, కానీ కరెక్ట్ ఆన్సర్ 2 కానీ 4 కానీ అవుతుంది, లేదు 1, 2, 3 ఏదైనా అవుతుంది. ఇలా మెన్షన్ చేస్తే మాత్రం ఎవరైతే స్టూడెంట్స్ ఆప్షన్ ఇవి సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మార్క్స్ వస్తాయి. బోనస్ అని మెన్షన్ చేస్తే అందరికీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ 29th మార్నింగ్ షిఫ్ట్, కానీ ఇది స్టూడెంట్స్ అండ్ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఆబ్జెక్షన్ రేజ్ చేసినప్పటికీ ఫైనల్ డిసిషన్ ఎన్టీఏది అవుతుంది. మనకు ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత తెలుస్తుంది. కెమిస్ట్రీలో 500 జౌల్ ఆఫ్ ఎనర్జీ క్వశ్చన్ ఉంది కదా, ఆన్సర్ 1, కానీ ఎన్టీఏ 4 అని ఇచ్చింది. ఫిజిక్స్లో ఎట్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ 2 మెటీరియల్స్ హ్యావింగ్ రిఫ్లెక్టివ్ ఇండిసెస్ క్వశ్చన్ ఉంది కదా, ఎన్టీఏ ఆప్షన్ 4 ఇచ్చింది, కానీ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ కాదు. సో ఇందులో ఆన్సర్ లేదు కాబట్టి బోనస్ మార్క్స్ అవుతుంది, అంటే అందరు స్టూడెంట్స్కి వస్తుంది. నెక్స్ట్ వన్ మ్యాచ్ ద లిస్ట్ మ్యాచింగ్ క్వశ్చన్ ఉంది కదా. ఈ మ్యాచింగ్ క్వశ్చన్లో కూడా లిస్ట్ 1, లిస్ట్ 2 సంబంధించి యాక్చువల్గా ఎన్టీఏ 4 అని ఇచ్చింది, కానీ బోనస్ అవ్వడానికే ఛాన్స్ ఉంది. స్టూడెంట్స్ అందరికీ మార్క్స్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ 29th ఈవినింగ్ షిఫ్ట్ ఫిజిక్స్లో గివెన్ బుల్ ఆర్ 2 స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఎన్టీఏ ఆప్షన్ 4 అని ఇవ్వడం జరిగింది, కానీ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ 4 అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో 4, మీ క్వశ్చన్ పేపర్లో 4 కాదు, ఇది 3 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఏ ఫిజికల్ క్వాంటిటీ క్యూ ఈజ్ రిలేటెడ్ టు 4 అబ్జర్వర్స్. ఇది యాక్చువల్గా ఎన్టీఏ ఇచ్చింది 77, కానీ యాక్చువల్ ఆన్సర్ 7700 అవుతుంది. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు. నెక్స్ట్ మ్యాథ్స్లో కనుక చూసుకుంటే ఫంక్షన్స్ f(x) = x² + 1 * mod of x² - ax + 2 ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ సంబంధించి బోనస్ అవుతుంది, ఎందుకంటే ఎన్టీఏ ఇచ్చిన ఆన్సర్ 1 అని ఉంది, అంటే 3, కానీ యాక్చువల్గా చేస్తే కనుక 3 కూడా కరెక్ట్ కాదు, ఇక్కడ ఇచ్చినవి కూడా కరెక్ట్ కాదు ఆన్సర్స్ అనేవి, కాబట్టి బోనస్ మార్క్స్ రావడానికే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఓవరాల్గా షిఫ్ట్ వైజ్గా టోటల్ అన్ని షిఫ్ట్లో కలుపుకుంటే 15 ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. మిగిలిన స్టూడెంట్స్ మీరు ఒక ఇన్పుట్ ఇస్తే కనుక తెలుస్తుంది. అలాగే ఇవి ఫైనల్ డిసిషన్ మాత్రం ఎన్టీఏ పైన ఆధారపడి ఉంటుంది. ఆబ్జెక్షన్స్ ఎంత రేజ్ చేసినా ఎన్టీఏ వీటన్నిటిని రాంగ్ అని యాక్సెప్ట్ చేస్తే మార్క్స్ యాడ్ అవుతాయి. కొన్ని షిఫ్ట్లు మాత్రమే యాక్సెప్ట్ చేసిన షిఫ్ట్ వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.